ఏం సాధించిండ్రు సారు పేదలను ఏడిపించి? ఏం సాధించిండ్రు? ఏం వెలగబెట్టిండ్రు సారు సామాన్యులకు గూడు లేకుండా చేసి? ఎంత అభివృద్ధిని చేసిండ్రు సారు? రాజకీయాల పేరుతోని మా గుడిసెలకు మిమ్ముల ఎవరు రమ్మన్నారు సారు? మా బతుకులు మారుస్తామని ఎందుకు మమ్మల్ని నమ్మబలికిండ్రు సారు? ఓట్లు పడ్డాక మీరు గద్దెనెక్కినాక ఆ గూళ్ళనే కూలగొడతారని మా అమాయక బుర్రలకు తట్టలేదు సారు, తట్టలేదు. మా ఇండ్ల ఇటుక పెట్టెల మీద మీరు రాజభవనాలు కట్టుకుంటారా? కట్టుకోండ్రి సారు, కట్టుకోండ్రి. ఈ శిథిలాల మీద మీరు కుర్చీలు వేసుకొని కులుకుండ్రి సారు, కులుకుండ్రి. నోరు లేనోళ్ళం సారు, నొసటి రాత మంచిగా లేనోళ్ళం సారు, తాత తండ్రుల ఆస్తులు అంతస్తులు లేనోళ్ళం సారు, రాజకీయాలు తెలవనోళ్ళం. మీ సీటు మాకి అని కోరనోళ్ళం. మంత్రి పదవులు ముఖ్యమంత్రుల పదవులు గుంజుకోవాలనే ఆలోచన లేనోళ్ళం సారు. అసొంటి మా ఇండ్లను ఎందుకు కూల్చిండ్రు సారు? మీరు తింటున్న పరమాన్నముల జీడిపప్పుకు ఆశపడ్డామా? మాకు ఈ బతుకులు వద్దు, మమ్ములను అందలం ఎక్కిండ్రి అని అడిగినమా? మీ కుర్చీలు గుంజుకునే కుట్రలేమన్నా చేసినమా? ఎత్తులకు పై ఎత్తులేసి ప్రభుత్వాలను కూలగొట్టే కుతంత్రాలు పన్నినమా? ఎందుకు సారు ఇట్లా మా బతుకులను బయటేసిండ్రు? తరాలు కష్టపడ్డా ఒక ఇల్లు కట్టుకోలేని బతుకులు సారు మాయి. అద్దాల మేడల్లా బతకాలి అనే ఆశలేం లేవు సారు మాకు. రెక్కలు ముక్కలు చేసుకొని రేకుల షెడ్డులు వేసుకున్నాం సారు. ప్రకృతికి కోపం వచ్చినా మా ఇండ్లను ముంచుతాయి, రాళ్లవాన దంచి కొట్టినా మా రేకులే పలుగుతాయి. అంతేకాదు అధికారంలో ఉన్న మీకు కోపం వచ్చినా మా ఇండ్లనే కూలగొడతారని ఎరగనోళ్ళం సారు మేము. మా ఈ ఇలువలేని బతుకులైనవి సారు. మాకేదన్నా ఇలువైనది ఉన్నది అంటే అది 5 ఏళ్లకోసారి వేసే ఓటు సారు. ఆ ఆయుధాన్ని ఎట్లా వాడాలనో తెలియక సచ్చి బతుకుతున్న సామాన్యులం సారు. మా ఈ ఆశల శిథిలాల కింద మీ గొప్పలు చెప్పే శిలాపలకాలు పాతుకొండ్రి సారు, పాతుకొండ్రి. ఇంత చేసినా మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి సారు, అన్ని రోజులు ఒక్క తీరు ఉండయి సారు. రామ అంటూ ఇక్కడికి ఎవడు రాజ్యమేలే దానికి రాలేదు సారు. కాకపోతే చేసిన మంచి పనులు ఎల్లకాలం గుర్తుంటాయి, చెడ్డ పనులు మా సొంటి సామాన్యులను ఏడిపిస్తాయి సారు. అంతే, అంతే సారు, అంతే. అప్పు చెయ్యని వాడు గాడిదా, అప్పు తీర్చకు వెయ్యి వాయిదా, అసలుకు పెట్టరా ఎసరు నాయనా, ఐపి ఐపి పెట్టినోడే విఐపి జగాన అని అప్పుల అప్పారావు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గొప్ప వాడిండి అప్పుల గురించి. కానీ అదే తెలుగు సినిమా హీరో మంచు మనోజ్ ఏమంటుండో ఈయన. ఫర్ ఎగ్జాంపుల్ నా లేటెస్ట్ ఫోన్ చూడండి. ఇది రియాలిటీ. సింపుల్, మా జనరేషన్ కవర్ వేసాము, ఒక లక్షన్నర కాపాడేసాము. మీరు ఇలాగ ఫోన్ అయిపోండి, ఆల్ ది బెస్ట్. డబ్బులు వేస్ట్ గా ఖర్చు పెట్టకండి. అర్థమైందా ఏం చెప్పిండో హీరో మంచు మనోజు? గొప్పల కోసం అప్పులు చేసి షిప్పలు పట్టుకునే కాడి తెచ్చుకొని తిప్పల పడకుండి అని చెప్పకనే చెప్పిండు. పట్టుకునే సెల్లు కావచ్చు, కట్టుకునే బట్టలు కావచ్చు, అవన్నీ మంది కోసమే అయితే వాటిని ఎట్లా కవర్ చేసుకోవాలనో చెప్పిండు. తను వాడేది ఉత్త ఆర్డినరీ ఫోన్ అయినా దానికి వేసిన కవర్ మాత్రం ఐఫోన్ దని ఇప్పి వివరించి చూపిట్టిండు. లోకం కోసం లోపట శినిగిన బనియన్ వేసుకున్నా దానిపైన వేసుకునే బట్టలతోని ఏ తిరగ కవర్ చేసుకుంటే జీవితాన్ని ముందుకు సాగించాలనో అందరికి అర్థమయ్యే తీరుగా చెప్పిండు. ఇట్లా తన ఫోన్ ఎసోంటిదో దాన్ని ఎట్లా ఐఫోన్ పౌచ్తో కవర్ చేసి మంది ముంగట కలరింగ్ ఇచ్చిండో చెప్తే సినిమా ఇండస్ట్రీలో రేపటి నుంచి ఏ తిరగ చూస్తారనేది లెక్క చేయకుండా నామూసి అనుకోకుండా సెల్లుకున్న కవర్ తీసి చూపెట్టుడంటే చిన్న ముచ్చట కాదు కదా. చాలా మంది చాలా ముచ్చట్లు మందికి చెప్తారు కానీ పాటించరు. ప్రవచనాల తీరుగా ఆగని ప్రవాహం లెక్క నీతులు శుద్ధులు సూత్రాలు చెప్పుకుంటా పోతారు కానీ ఎవ్వరు పాటించరు. కానీ హీరో మంచు మనోజు ఏది చేస్తున్నాడో గదే ఫ్యాన్స్కు చెప్పిండు. సినిమా హీరోలను ఫాలో అవడంటే షింపిర్ జుట్టు వెంచుకుడు కాదు, చినిగిన బట్టలు వేసుకొని ఫోజులు కొట్టుడు కాదు. సినిమాలల్లో హీరోలు చేసిన చిల్లర వేషాలు బయట మీరు కూడా వేయుండ్రి అన్నట్టు చెప్పిండు. ఫ్యాన్స్ అయినా కామన్ పబ్లిక్ అయినా రియల్ గా ఎట్లా బతకాలనో లేని పెగ్గలకు పోకుండా ఎట్లా ఉండాలనో చెప్పి మంచు మనోజ్ రియల్ హీరో అనిపించుకున్నాడు. అందుకే ఇప్పుడు మంచు మనోజ్ను ఇప్పుడు అందరూ రియాలిటీ హీరో అని అంటారు. ఈ ముచ్చటిన్నాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.